శ్రీజ, ఆమె తమ్ముడు సంతోష్ అడవి అంచున ఆడుకుంటున్నారు. సూర్యరశ్మి చెట్ల ఆకులగుండా మెరుస్తూ ఉంది. అందమైన సీతాకోకచిలుకను చూసి దానిని వెంబడించాడు. సంతోష్, ఎక్కడికి వెళుతున్నావు అని శ్రీజ అరిచింది. కాని సంతోష్ చాలా దూరం వెళ్ళిపోయాడు. శ్రీజ తన తమ్ముడిని వెతకడం మొదలుపెట్టింది. ఆమెకు కొంచెం భయమేసింది. ఇప్పుడు ఆమె ఒక చెట్టుపై కూర్చున్న ఒక తెలివైన కోతిని చూసింది. సంతోష్ని చూశావా అని శ్రీజ అడిగింది. తల ఊపి, నేను నిన్ను తీసుకెళ్తాను అని సైగ చేసింది. అది చెట్లపై నుండి దూకుతూ శ్రీజను అనుసరించమని సూచించింది. వారు నడుచుకుంటూ వెళుతుండగా ఒక పెద్ద ఏనుగు వారిని చూసింది. ఏనుగు మామా, నా తమ్ముడు సంతోష్ని చూశావా అని శ్రీజ అడిగింది. ఏనుగు తన తొండంతో ఒక పొదవైపు చూపించింది. అక్కడ సంతోష్ ఒక పువ్వును చూస్తూ కూర్చుని ఉన్నాడు. సంతోష్ అని శ్రీజ ఆనందంగా అరిచింది. సంతోష్ తన అక్కను చూసి నవ్వాడు. కోతి, ఏనుగు కూడా సంతోషించాయి. అందరూ కలిసి ఇంటికి తిరిగి వెళ్లడానికి దారిలో నడిచారు. అప్పటినుండి శ్రీజ, సంతోష్ ఎప్పుడూ కలిసి ఉంటారు.